ఉండాలి. మన ప్రవర్తన ప్రతి ఒక్కటి కూడా అంతా కూడా క్రైస్తవుడు అన్నప్పుడు ప్రతి ఒక్కటి కూడా జాగ్రత్త కలిగి ఉండాలి. ఎప్పటి వరకు నువ్వు ప్రార్థన చేయాలి, ఈ లోకంలో ప్రార్థన చేయాలి, నీ ప్రవర్తన కాపాడుకోవాలి, వాక్యం ధ్యానించాలి, చదవాలి. ఎప్పటి వరకు నువ్వు భోజనం ఎప్పటి వరకు చేస్తావు? ఈ లోకంలో ఉన్నంతకాలం భోజనం చేస్తారు, బ్రతికున్నంతకాలం తింటారు. అలాగే నువ్వు బ్రతికున్నంతకాలం కూడా ఏం చేయాలి? దేవునితో సహవాసం కలిగి ఉండాలి. దేవునితో సహవాసం కలిగి ఉండాలండి. ఎప్పుడు సహవాసం కలిగి ఉండాలి. ఒక వ్యక్తికి ఫోన్ చేయకుండా కానీ, ఒక వ్యక్తితో మాట్లాడకుండా కానీ కొన్ని రోజుల పాటు ఉంటే ఏమైద్ది? వాళ్ళిద్దరి మధ్య తెగిపోతే అంటే దూరం అయిపోతారు. అలాగే దేవునితో కూడా నిత్యం ఎప్పుడు, ప్రతిరోజు, ప్రతి క్షణం ఎప్పుడు కూడా ఆయనతో సహవాసం కలిగి ఉండాలి. ఆయనతో మాట్లాడుతూనే ఉండాలి. అంటే ప్రార్థన ద్వారా నువ్వు మాట్లాడాలి. క్రీస్తు ఎదుట సాగిలపడి దేవునికి ప్రతి ఒక్కటి కూడా చెప్పుకునే వారిగా ఉండాలి. ఏదైనా కానీ ప్రతి ఒక్కరు కూడా ఎవరో కూడా నశించే నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో ఆయన ప్రాణాన్ని పెట్టారు. ఆ త్యాగం ప్రతి క్షణం ప్రతిరోజు గుర్తు రావాలి. మన బ్రతుకు దినాల్లోని క్రీస్తు చేసిన ఆ త్యాగం మనకెప్పుడు గుర్తు రావాలి. కరోనా వచ్చినప్పుడు ఏం చేశారు? చేశారండి? ఇంట్లో కానీ కరోనా బంధువులో కానీ కరోనా వచ్చిందనుకోండి, నువ్వు ఎక్కడనే ఉండు, వెళ్ళిపోతాం. లేకపోతే తీసుకెళ్ళి ఎక్కడ పెట్టేవారు? హాస్పిటల్లో పెట్టేవాడు. అని అలాంటి సమయాల్లో కూడా, ఎలాంటి సమయాల్లోనైనా దేవుడే మనలను కాపాడాడు. ఈ రోజున ఎలా ఉన్నామంటే అది దేవుని కృప, కాపుదల. అందుకని క్రీస్తు చేసిన ఆ త్యాగాన్ని, ఆయన చూపించిన ఆ ప్రేమను ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు. ఆయన ఎదుటే సాగిలపడాలి. ఎవరికి పడితే వాళ్ళ మొక్కడు, ఎవరికి పడితే వాళ్ళ సాగిలపడటం ఎలాంటి అనేది చేయకూడదు. పూజకు అర్హుడు ఎవరనంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ఎదుటే సాగిలపడ్డారు. అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట వింటూ హృదయశుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచినాడు పరలోకానికి చేరుకుంటారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఎంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేరట నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలండి.